ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజైతే నేను ఒక అందమైనటువంటి ఒక బ్లౌజ్ డిజైన్ అయితే ఈజీగా చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా యొక్క ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దీనికోసం కావాల్సినటువంటివి చిన్నవి స్మాల్ సైజులో ఉంటుంది గోల్డ్ కలర్ పూసలు. ఇలా నేనైతే బంచెస్ లాంటివి వస్తాయి. ఆ యొక్క బంచెస్ ని బట్టి ప్రైజెస్ ఉంటుంది. అలా బంచెస్ వైజ్ ఉన్నటువంటి తీసుకున్నాను. దానికి ఒక 30 లైన్స్ అలా వస్తాయి అనమాట. సన్నగా ఉన్నాయి కాబట్టి 30 వస్తాయి. కొంచెం లావుగా అయితే సైజ్ పెరిగిన కొద్దీ లైన్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత సేమ్ సైజ్ లో ఉన్నటువంటి ముత్యాలు కూడా తీసుకున్నాను. తర్వాత స్టోన్ బేస్ కూడా తీసుకున్నాను అనమాట. తర్వాత మిషన్ దారం. ముందుగా నేను ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లవర్ ప్యాటర్న్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా నేను ఏ ప్యాటర్న్ చేయాలనుకున్నా కానీ పెన్సిల్తో అయితే డ్రా చేసుకుంటాను. ముందుగా మనము పెన్సిల్తో ప్యాటర్న్ అనేటువంటి డ్రా చేసుకొని ఆ డ్రా చేసుకున్న దానిపైన మనం మిషన్ దారం తీసుకున్నాం కదా, దాన్ని 2 వరుసల దారాన్ని తీసుకొని కింద లాస్ట్ ఎడ్జ్లో అయితే ముడి వేసుకున్న తర్వాత సూదిని కింద నుండి పైకి తీసుకొని ఫస్ట్ మిడిల్లో నుండి స్టార్ట్ చేయాలి. మిడిల్లో నుండి సూదిని పైకి తీసి మనం సూదికి ముందుగానైతే మధ్యలో కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి బీడ్ పెట్టేసుకోవాలి. బీడ్ని పెట్టేసుకొని ఆ యొక్క డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత మనము సైడ్స్ కి ఫ్లవర్ ప్యాటర్న్ వేసుకున్నాం కదా, ఆ సైడ్స్ కి వచ్చేది సన్నగా ఉన్నటువంటి పూసలు తీసుకోవాలి. మధ్యలో ఉన్నటువంటి పూసని ఒక 2 సార్లు అటు ఇటు తీస్తూ ముడి వేసుకోవాలి. అప్పుడు పూస అటు ఇటు కదలకుండా ఉండి టైట్ గా ఉంటుందని. మనం తీసుకునే ప్రతిదీ కూడా కుట్టే విధంగా ఉన్నాయనుకోండి, అవి ఊడిపోతాయేమో అనే టెన్షన్ ఉండదు. అంటించినట్లయితే అది వాటి యొక్క లైఫ్ పీరియడ్ అయితే తక్కువగా ఉంటుంది. అదే కుట్టినాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకోసం మనం ఏది చేసినా కానీ కుట్టే విధంగా ఉన్నవి మాత్రమే చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు నేను తీసుకునేది కూడా కుట్టేటువంటి పూసలే తీసుకున్నాను. తర్వాత సూదికి దారాన్ని ఎక్కించుకున్న తర్వాత మనము ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, సూదికి దారం ఎక్కించుకున్నాక పూసలు అనేటువంటివి ఆ యొక్క దారానికి ఆ లాస్ట్ ఎడ్జ్ వరకు ఎన్ని పూసలు వస్తాయి ఫస్ట్ మెజర్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఆ యొక్క లాస్ట్ ఎడ్జ్ దగ్గర సూదిని కిందికి దించేసుకోవాలి. దించేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ సూదిని పైకి తీసుకోవాలి. అలా తీసుకొని ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్లో 3 పూసలు 4 పూసలు వచ్చాయనుకోండి, వచ్చిన తర్వాత ఒక్కొక్క పూసకి మళ్ళీ అడ్డుగా మనం ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకోవడం వల్ల పూసలు అనేటువంటివి అటు ఇటు కదలకుండా స్టిఫ్ గా ఉంటాయి అనమాట. అలా స్టిఫ్ గా ఉండడం వల్ల పూసలు అనేటువంటివి అస్సలు డిస్టర్బ్ అవ్వవు. ఊడిపోతాయేమో తెగిపోతాయేమో అన్న టెన్షన్ ఉండదు అనమాట. అది రీజన్. అలా అన్ని కార్నర్స్ కి మనమైతే పూసలు కుట్టేసుకుందాం. అలా పూసలు కుట్టుకున్న తర్వాత మనము లాస్ట్ ఆ యొక్క పూసలకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ యొక్క ఎడ్జెస్ లో మనము స్టోన్ బేస్ అండ్ ముత్యం అయితే కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే ఆ యొక్క ఎడ్జెస్ లో మనకి ఒక స్టార్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ మనమైతే అన్ని కార్నర్స్ ముందుకైతే ఫ్లవర్ ప్యాటర్న్ తయారు చేసుకుందాము. సేమ్ ఇదే ప్యాటర్న్ మనము సూదిని కింద పైకి తీసి ఆ యొక్క లైన్ లో ఎన్ని పూసలు పడతాయో అన్ని పూసలు కుట్టేసుకొని తర్వాత సూదిని కిందికి దించేసుకొని మళ్ళీ ఒక్కొక్క పూసకి మధ్యలో నాట్ అయితే వేసుకోవాలి. అలా నాట్ వేసుకోవడం వల్ల మనకు ఆ పూసలు అనేటువంటివి స్టిఫ్ గా ఉంటాయి అనమాట. అలా అన్ని పూసలు కుట్టేసుకున్న తర్వాత మనకు ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తాయి అనమాట. ముందుగానైతే ఆ యొక్క ఫ్లవర్ ప్యాటర్న్ తయారు చేసుకోవాలి. ఆ యొక్క ఫ్లవర్ ప్యాటర్న్ ముందుగా వచ్చిన తర్వాత మనము ఆ యొక్క ఎడ్జెస్ లో ఉన్నటువంటి ఆ యొక్క స్టోన్ బేస్ అయితే కుట్టుకోవాలి. ఆ స్టోన్ బేస్ కుట్టుకోవడం వల్ల ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది అంతే అనమాట. మనం ఏదైనా కానీ కుడుతూ ఉంటే ఆ యొక్క డిజైన్ ఎలా కుట్టాలి ఏంటి అనేటువంటి తెలుస్తుంది కదా. నేనైతే ఈరోజు ఇలా సింపుల్ గా ఉంటుంది. అయితే ఈ యొక్క డిజైన్ మనము బ్లౌజ్ కి నెక్ ప్యాటర్న్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్స్ పార్ట్ అయినా వేసుకోవచ్చు. హ్యాండ్స్ కి వేస్తే మనము స్టెప్ బై స్టెప్ వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ 5 తర్వాత 3 తర్వాత 2 అలా వేసుకున్నాం అనుకోని మంచిగా కనిపిస్తుంది అనమాట. లేదు అంటే మనకి బ్యాక్ టెక్ వేసుకున్నప్పుడు అక్కడ కూడా వేసుకొని మధ్యలో ఈ యొక్క స్టోన్ బేస్ వేసుకొని లేదంటే పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా సింపుల్ డిజైన్స్ ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పండి. మనం కుట్టుకున్నాం అనుకున్న యొక్క బ్లౌజ్ ఆ యొక్క ఫీల్ వేరే ఉంటుంది కదా. మనం బయట వర్క్ చేయించుకున్న దానికి మనం కుట్టుకున్న దానికి వేరియేషన్ అయితే ఉంటుంది. అంటే ఆ యొక్క ఫీల్ లో వేరియేషన్ ఉంటుంది. మనము మిషన్ తో కుట్టింది తర్వాత చేతితో కుట్టడంలో తేడా ఉంటుంది. దాంతో పాటు మనం కుట్టుకోవడంలోను బయట కుట్టడంలోనూ కూడా తేడా ఉంటుంది కదా. మనం కుట్టుకుంటే ఓ 10 రూపాయలు మిగులుతాయి, మనం కుట్టుకున్నాం అనేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమంటారు చెప్పండి. కాస్త టైంలో మనము
రోజుకు ఒక గంట సేపు ఈ యొక్క వర్క్ చేయడానికి స్పెండ్ చేసాం అనుకోండి, ఒక నెల రోజుల్లో మనం ఈజీగా ఒక బ్లౌజ్ అయితే కుట్టేసుకుంటాం. ఏమంటే చెప్పి నేనైతే ఇప్పటి వరకు నా దగ్గర చాలా బ్లౌజెస్ ఉన్నాయి, అన్ని బ్లౌజెస్ కి వర్క్ నేనే చేసుకున్నాను. ఒక్కటంటే ఒక్కటి మాత్రం నేను నా బ్లౌజ్ ని బయట వర్క్ చేయడానికి ఇచ్చా, అది కూడా నేనే చేసుకుందాం అనుకున్నాను. అయితే అన్నయ్య పెళ్లి కోసం అని ఇంకా నాకు టైం లేదు అన్న ఉద్దేశంతో కట్ వర్క్ చేయించుకున్నాను అనమాట. కట్ వర్క్ నాకు ఎప్పటి వరకు ఎప్పుడు కుట్టలేదు, నాకు వస్తుందా లేదు. ఆ కట్ వర్క్ కూడా ట్రై చేద్దాం అనుకో, పట్టు చీర మీద అమ్మో మళ్ళీ రాకపోతే పట్టు చీర 15,000 పట్టు చీర ఖరాబ్ అవుతుంది అన్న దాంతో చేసుకున్నాను. ఇక మిగిలినవన్నీ కూడా నేను హ్యాండ్ వర్క్ చేసుకున్నవే. మనం కొంచెం ఓపికతో చేసుకొని పెట్టుకున్నాం అనుకునే వర్క్స్ ఈజీగా కుట్టుకోవచ్చు. మనకి ఇవాళ రేపట్లో ప్రతి మెటీరియల్ బయట స్టోర్ లో దొరుకుతుంది. మనకి డిజైన్ ఏది కావాలన్నా కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేసామనుకోండి, మనకి ఏ డిజైన్ ఈజీగా కావాలా, హార్డ్ గా కావాలా, పార్టీ వేర్ కావాలా, రెగ్యులర్ వేర్ కావాలా, ఎలా కావాలనుకుంటే అలా మన ఓపికను బట్టి మనం ఈజీగానైతే చేసుకోవచ్చు అనమాట. ఏమంటే చెప్పండి, మీలో ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నాకైతే అలా పిచ్చి అనమాట. ఇవే కాదు, వర్క్స్ అని కాదు, పిల్లలకు చేసేటువంటి క్రాఫ్ట్స్ చేయడం కూడా ఇష్టం. పేపర్ క్రాఫ్ట్స్ కావచ్చు, లేదు అంటే కార్వింగ్స్ కూడా ఇష్టం. అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు అయితే కార్వింగ్స్ కూడా బాగా చేసి ఇచ్చేదాన్ని, వెజిటేబుల్స్ తో కార్వింగ్స్. తర్వాత పేపర్ క్రాఫ్ట్స్ కూడా అలా స్కూల్లో ఏదైనా పేపర్ క్రాఫ్ట్స్ ఉన్నా కానీ టీచర్ ముందు నాకు కాల్ చేసి చెప్పేది, ఇది ఉందమ్మా థీమ్, మీరు చేసి ఇవ్వండి అఖిల్కి అని. నాకు అంత పిచ్చి అనమాట. మీలో ఎవరికైనా అలాంటి పిచ్చి ఉందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే బేసిక్ గా ఫస్ట్ నుండి కూడా క్రియేటివిటీ అంటే ఇష్టం అనమాట. తర్వాత బిఫోర్ మ్యారేజ్ వరకు జాబ్ చేసేదాన్ని కాబట్టి పెళ్ళైన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ గా ఫీల్ అయ్యి జాబ్ చేసేటప్పుడు కూడా డ్రెస్సెస్ కి వర్క్ చేసుకునేదాన్ని. అసలు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా రోజు ఒక అర్ధగంట సేపు ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంటుండే సునీత అని, ఇద్దరం కూర్చొని ముచ్చట పెడుతూ వర్క్ చేసుకునేదాన్ని. అలా హెవీ వర్క్ చేసుకునే రోజు కూడా ఉన్నాయి. దాంతో పాటు బిఎడ్ కి ప్రిపేర్ అయ్యేదాన్ని. అలానే బిఎడ్ ప్రిపేర్ అయ్యి బిఎడ్ కూడా ఫ్రీ సీట్ వచ్చింది అనమాట. నేను ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి అని. ఏదైనా కానీ మనం సాధించాలనుకుంటే పెళ్లి ముందే కదా, పెళ్లి అయిన తర్వాత ఏది మన చేతిలో ఉండదు. ఏమంటే చెప్ప నేనైతే అట్లే అనుకుంటాను, పెళ్లికి ముందు మనం ఏది కావాలంటే చేయగలుగుతాం, పెళ్లి అయిన తర్వాత ఇంట్లో అందరూ ఓకే అంటేనే మనం చేయగలం. పెళ్లికి ముందు అయితే మనకి ఇష్టము అంటే అమ్మా నాన్న మన కోసం ఏదైనా చేయగలుగుతారు. అదే పెళ్ళైన తర్వాత అలా ఉండదు కదా సిచ్యువేషన్. ఏమంటారు చెప్పండి. నచ్చిందా వర్క్? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలా మనం ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఏంటి క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాలంటే అక్కడికి కూడా వదిలేయచ్చు, లేదు ఇంకా కొంచెం హెవీగా కావాలి ఆ యొక్క ఫ్లవర్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం మనం ఇంతకుముందు గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఆ గ్యాప్లలో మనం ముత్యాలు అయితే కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి హెవీగా ఉంటుంది. ఇది మనము నెక్ కుట్టుకునే కంటే బ్యాక్ నెక్కి అక్కడక్కడ కుట్టుకొని, హ్యాండ్స్ కూడా అక్కడక్కడ కుట్టుకొని, మధ్యలో మనము ఈ యొక్క స్టోన్ బేస్ విత్ పూస, తర్వాత అక్కడక్కడ ముత్యాలు లేదంటే పూసలు, అలా మన ఇష్టం కాంబినేషన్ కుట్టుకుంటే మస్తు ఉంటుంది. బ్లౌజ్ అయితే మనకు ఒక 200లో హెవీగా ఉన్నటువంటి బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఇలా సింపుల్గా కుట్టుకునేటువంటి బ్లౌజెస్ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే ఈజీగా అయిపోయేటువంటి వర్క్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి ఈ యొక్క వర్క్ నచ్చిందో చెప్పండి. ఎంత బాగుంది కదా. ఇలా మనము బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా కుట్టేసుకున్నాను నేను, ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాంటి ఒక 4-5 కుట్టేసుకుని అక్కడక్కడ ఇలా పూసలు కుట్టుకున్నాను. సింపుల్గా అయిపోయింది, హెవీగా ఉంటుంది. ఎలా అనిపించింది చెప్పండి కమెంట్ సెక్షన్లో. నాకైతే చాలా బాగా నచ్చింది.